వెల్కమ్ టు మహావిజన్ న్యూస్. గడ్డి మందులు పిలవాడే పారాక్వాట్ సేవించిన 20 ఏళ్ల యువతి ప్రాణాలు కాపాడిన మలక్పేట యశోద హాస్పిటల్ వైద్య బృందం బుధవారం నల్గొండలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ వైద్య వివరాలు తెలియజేశారు. ఈ సందర్భంగా వైద్య బృందం కోఆర్డినేటర్ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ గుత్తా శశిధర్ రెడ్డి మాట్లాడుతూ పారాక్వాట్ సేవించిన యువతి కిడ్నీలు, కాలేయం, ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయని, ఆమె కీమో పర్ఫ్యూషన్ చేసి శరీరంలో ఉన్న విష పదార్థాలను తొలగించామని, కిడ్నీ పనితీరు మెరుగుపరచడానికి 2 సార్లు డయాలసిస్ చేశామని, ఇంట్రావీనస్ యాంటీబయాటిక్స్ మరియు సహాయక మందులు అందజేయడంతో ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండి క్రమంగా మెరుగుపడడం జరిగిందని, 28 రోజుల తర్వాత ఆమె ప్రాణాలతో బయటపడి మామూలు స్థితికి వచ్చిందని తెలిపారు. అత్యాధునిక టెక్నాలజీతో యశోద హాస్పిటల్ వైద్య బృందం ఆ యువతి ప్రాణాలు కాపాడినందుకు ప్రజలు మా యశోద హాస్పిటల్ అత్యంత నమ్మకం ఏర్పడిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ డైరెక్టర్ గోర్కంటి పవన్, యూనిట్ హెడ్ కె శ్రీనివాస్ రెడ్డి, అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాసులు, ఏ వాస్ కిరణ్ రెడ్డి పాల్గొన్నారు. యశోద హాస్పిటల్ మార్కెట్లో అడ్మిట్ అయ్యారు. సో ఈ పారాక్విట్ పాయిజన్ గురించి మనం ప్రెస్ మీట్ ఎందుకు పెట్టామంటే, ఈ పాయిజన్ ఏంటంటే దీనికి విరుగుడు మందు, యాంటీడోట్ అనేది లేదు. సో ఒక 10 సంవత్సరాల క్రితం ఈ పాయిజన్ తీసుకుంటే మన ఏ హాస్పిటల్కి వెళ్ళినా కానీ ఏం చేయలేము, తీసుకెళ్ళండి ఇంటి దగ్గర పెట్టుకోండి, లేదా గవర్నమెంట్ హాస్పిటల్ పెట్టండి, డబ్బులు వేస్ట్, ఏం చేసినా పేషెంట్ బ్రతకదు అని చెప్పే పరిస్థితి. కానీ లాస్ట్ 10 సంవత్సరాల్లో వివిధ స్టడీస్, అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ కొన్ని మనం అవలంబించడం వల్ల పేషెంట్ తక్కువ మోతాదులో, అంటే ఒక 30 ml, మాక్సిమం 30 ml కన్నా తీసుకున్న వాళ్ళలో పేషెంట్ బ్రతికిన అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఒకవేళ హై క్వాంటిటీలో తీసుకుంటే మాక్సిమం ఇప్పుడు కూడా మనము కంపల్సరీ డెత్ అనే చెప్తాం. 100 ml, 200 ml, 200 ml అలా తీసుకున్న వాళ్ళు అయితే బ్రతికే అవకాశాలు తక్కువే. కానీ తక్కువ మోతాదు 30 లేదా మాక్సిమం 50 ml లో కూడా ఒకవేళ వాళ్ళు తీసుకున్న వితిన్ 3 to 4 hours లో హాస్పిటల్కి రీచ్ అవ్వగలిగితే, 3 to 4 hours లో మనం చార్కోల్ హీమో పర్ఫ్యూజన్ అనే అది ప్రాసెస్ చేయగలిగితే బ్రతికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో మెయిన్ గా ఏంటంటే ఈ పాయిజన్ ఎంత ప్రాముఖ్యత ఎందుకు అంటే, మనం ఇంతకుముందు చాలా పాయిజనింగ్స్ లో ఎండ్రిన్ అని, గుళికల మందు అని చాలా వింటాం. ఇప్పుడు గుళికల మందు అంటే ఆర్గానోఫాస్ఫరస్ పాయిజనింగ్ అంటాం. దానికి రికవరీ మనం 99% రికవరీ చెప్తాం, కానీ పారాక్విట్ లో 99% డెత్ చెప్తాం. సో దీనికి డిఫరెన్స్ ఏంటంటే, దీనికి ఏ యాంటీడోట్ అంటే విరుగుడు మందు ఏది లేదు. విరుగుడు మందు లేకపోవడం వల్ల పాయిజన్ తీసుకున్న వాళ్ళల్లో బ్రతికే అవకాశాలు తక్కువ కాబట్టి, సో ఇది అట్లానే ఇది అరుదుగా వాడేది కాదు, చాలా ఫ్రీక్వెంట్ గా. ఎందుకంటే ఇది గడ్డి మంది అంటారు అనమాట. గడ్డి మంది అంటే కొన్ని చెట్లలో వచ్చే కాటన్ కానీ రైస్ ఫీల్డ్స్ లో కానీ వచ్చే గడ్డి మందుకు వాడతారు ఇది. సో దీని వాడకం కూడా ఎక్కువే ఉంది పొలాల్లో. సో ఎక్కువ ముఖ్యంగా ఈ రైతులు చాలా మంది దీని ఎక్స్పోజర్, ఇది స్కిన్ కాంటాక్ట్ ద్వారా కూడా కొంతవరకు అబ్జర్ప్షన్ ఉంటుంది. ఇది కాకుండా దీనివల్ల ఏంటంటే మనకి తీసుకున్నప్పుడు నోట్లో అది ఇమీడియట్ గా యాసిడ్ లాగా పనిచేస్తుంది. సో అన్నవాహిక నోట్లో అల్సర్స్ ఫామ్ అయ్యే అవకాశం, ఆ తర్వాత పొట్టలో అల్సర్స్ ఫామ్ అయ్యే అవకాశం. ఇది ఇమీడియట్ ఎఫెక్ట్. అది మనకి తీసుకున్నాక వితిన్ 6 to 12 to 24 hours లోపల మనకి తెలిసిపోతుంది. నెక్స్ట్ మనకు జరిగేది ఏంటంటే కిడ్నీ ప్రాబ్లం వస్తుంది, ఆ తర్వాత మనకి లివర్ ప్రాబ్లం వస్తుంది. 3 రోజులు దాటితే ఊపిరితిత్తులు కూడా ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంది. సో ఇవన్నిటిని మనం మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్ ని, తర్వాత ఏంటంటే లంగ్స్ పాడడం వల్ల తర్వాత హార్ట్ ఫెయిల్యూర్ లోకి వెళ్ళి ఫైనల్ గా పేషెంట్ చనిపోయే అవకాశం ఉంటుంది. సో ఒక పారాక్విట్ పాయిజన్ తీసుకున్న పేషెంట్ మనం ఏ ట్రీట్మెంట్ ఇవ్వకపోతే 5 days లో వాళ్ళంతా వాళ్ళు చనిపోయే అవకాశం 100% ఉంది. కాకపోతే జనరల్ గా స్టడీస్ లో చెప్పేది ఏంటంటే కూడా ఈ పాయిజన్ తాగడం కూడా అంత ఈజీ కాదు. ఎవరైనా నోట్లో పోసుకున్నా కానీ మాక్సిమం వెంటనే దాన్ని ఉమ్మేస్తారు. ఒకవేళ వాళ్ళు మింగిన 30 to 50 ml కన్నా మింగలేరు అనేది చాలా స్టడీస్ లో చెప్తుంది. సో మనకేంటంటే పేషెంట్ ని, యంగ్ పేషెంట్స్ ఉండి వాళ్ళకి వేరే కోమార్బిడిటీస్ ఏం లేవు, వాళ్ళు తొందరగా హాస్పిటల్కి రాగలిగారు అంటే మనం వాటిని ప్రయత్నం చేయాలి. సో లైఫ్ థ్రెటనింగ్ కాంప్లికేషన్స్ నుంచి మనం బయటపడేయడానికి ప్రయత్నం చేయాలి. దాంట్లో ముఖ్యంగా ఫస్ట్ చేయాల్సింది చార్కోల్ హీమో పర్ఫ్యూజన్. దాని గురించి మన సుధాకర్ సార్, నెఫ్రాలజిస్ట్ సార్ మాట్లాడతారు. ఇక్కడ మీకు ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏంటి అంటే, మనకు ఎక్స్ట్రా కార్పోరియల్ అంటే శరీరానికి బయటగా మనం రక్తం శుద్ధి చేయడం ఎక్స్ట్రా కార్పోరియల్ హీమో పర్ఫ్యూజన్ అంటారు. సో దీనివల్ల ఏంటంటే రక్తం బయటికి తీసి లోపల ఉన్న పాయిజనింగ్ ని మనం ఫిల్టర్ ద్వారా బయటికి తీయడం. ఇది ఎంత త్వరగా చేయగలిగితే అంత పేషెంట్కి ఉపయోగపడుతుంది. సో దీనికి యూజువల్ టైం ఏంటి అంటే 4 గంటల లోపల పేషెంట్
పాయిజన్ తీసుకున్న 4 గంటల లోపల వస్తే అవుట్కమ్స్ అంటే బయటపడే శక్తి బయటపడగలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో దీంట్లో సార్ చెప్పినట్టు ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ 2 రోజులు మనకు పేషెంట్ లక్షణాలు కూడా పెద్దగా తెలియదు. పేషెంట్ తప్ప వేరే వాళ్ళకి ఎవరికి తెలియకుండా కూడా ఉండొచ్చు. అంటే పేషెంట్ చెప్పకపోతే నేను ఇలా ఫలానా పారాకట్ మందు తీసుకున్నాను అని చెప్తే తప్ప మనకి ఎవరికి లక్షణాలు బయటికి తెలియకుండా ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో మనము ముందే దీన్ని గ్రహించి తీసుకుని వచ్చి వైద్యం చేయించగలిగితే తప్ప పేషెంట్ బయటపడే అవకాశం ఉంది. రెండవది ఈ హీమో పర్ఫ్యూషన్ అనే ప్రక్రియ ఏదైతే ఉందో, హీమో డయాలిసిస్ కానీ పర్ఫ్యూషన్ కానీ, హీమో డయాలిసిస్ కంటే కొంచెం మెరుగైన ఫలితం వస్తుంది హీమో పర్ఫ్యూషన్. సో హీమో పర్ఫ్యూషన్ లో ప్రత్యేకమైన ఫిల్టర్ వాడాల్సి వస్తుంది. ఆ ఫిల్టర్ వాడి మనకు ఎన్ని సెషన్స్ అనేది ప్రతిసారి మన సెషన్ చేసిన తర్వాత మూత్రంలో ఈ పారాకాట్ మందు అవశేషాలు ఎంత ఉన్నాయని చూస్తారు. ఈ అవశేషాలను బట్టి మనం ఉన్నాయంటే ఇంకా ఫర్దర్ పర్ఫ్యూషన్ హీమో పర్ఫ్యూషన్ చేసుకుంటూ వెళ్లాల్సి వస్తుంది. మామూలుగా సహజంగా బయటపడే కేసులన్నిటికీ కూడా 3 నుంచి 5 సార్లు హీమో పర్ఫ్యూషన్ చేసిన ఆనవాళ్ళు ఉన్నాయి. సో 3 to 5 సెషన్స్ ఆఫ్ హీమో పర్ఫ్యూషన్ చేసి పేషెంట్స్ బయటపడిన వాళ్ళు సార్ ప్రాబబ్లీ ఒక 10-20 మంది దాకా మనకు పేషెంట్స్, పర్టికులర్లీ యంగ్ పేషెంట్స్, యుక్త వయసులో ఉన్న వాళ్ళందరూ బయటపడిన దాఖలాలు చాలా ఉన్నాయి. మేము సార్ అన్నట్టు 10 ఏళ్ల కిందట మనం ఏదైతే పేషెంట్ ని వీళ్ళు బతకరు అనుకున్న వాళ్ళు ఇప్పుడు ఒక చిన్న అవకాశం, మనకు ఒక ఆశ ప్రయత్నం చేయడానికి ఉంటుంది. దీంతో పాటు ఇంకా ఏంటి అంటే మనకు సార్ చెప్పినట్టు ఇక్కడ కిడ్నీ ఎంత మందిలో ఇన్వాల్వ్ అవుతుంది అంటే 80% వాళ్ళలో కిడ్నీ ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. 100 మంది తాగితే 80% ఖచ్చితంగా కిడ్నీ ఇన్వాల్వ్ అవుతుంది. రెండవది కిడ్నీ ఇన్వాల్వ్ అయిన వాళ్ళలో మోర్టాలిటీ అంటారు, అంటే మరణం శాతం ఎంత ఉంటుంది అంటే ఆల్మోస్ట్ మళ్ళీ 80 to 90% మరణం శాతం. దీంతో పాటు అవయవాలు ఎన్ని మనకు ఇన్వాల్వ్మెంట్ వస్తే, ఎన్ని ఎఫెక్ట్ అయితే అంత మరణం శాతం పెరుగుతూ పోతుంది. సో దీంట్లో 3 అవయవాల కంటే ఎక్కువ ఎఫెక్ట్ ఏంటంటే మనకు కిడ్నీలు కానీ, లివర్ కానీ, కాలేయం కానీ, ఊపిరితిత్తులు కానీ, ఇవి 3 మనకి ఇన్వాల్వ్ అయ్యాయంటే మరణం శాతం ఆల్మోస్ట్ 95% దాకా ఉంటుంది. సో ఇవి రావడానికి ప్రక్రియ కొంచెం సమయం తీసుకుంటుంది. దీంట్లో ఆ సమయం ఉన్నప్పుడు మనము పాయిజన్ ని కానీ శరీరం నుంచి తీయగలిగితే చాలా వరకు పేషెంట్ కి మేలు చేసినట్టు అవుతుంది.